Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే BCA చదవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. BCA బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ పేరులోనే ఉంది కంప్యూటర్ అప్లికేషన్ అని. రైట్. అయితే జనరల్గా జరుగుతున్నది ఏంటి అంటే పెద్ద పెద్ద కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే AI అని ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ML మిషన్ లెర్నింగ్. వాటిని కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్పిస్తే ఇవన్నీ తెలుస్తుందా? దానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ 3 years కోర్సు ఇయర్లీ 2 semesters ఉంటుంది. 3 2 6 semesters. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సెమిస్టర్లో ఒక సెక్టర్ తీసుకెళ్తాం, ఇండస్ట్రీ సెక్టర్. ఆ సెక్టర్ అంటే ఆటోమొబైల్ సెక్టర్. రెండో సెమిస్టర్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. థర్డ్ సెమిస్టర్లో మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫోర్త్ వచ్చరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, బ్యావరేజ్ ఇండస్ట్రీస్ ఫిఫ్త్ సెమిస్టర్లో. సిక్స్త్ వచ్చరికి FMCG ఇండస్ట్రీస్. ఇప్పుడు స్టూడెంట్కి ఏమై అర్థమైంది? మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఓహో, ఈ BCA చదివిన స్టూడెంట్కి నాట్ ఓన్లీ MNC కంపెనీస్ ఇన్ని రకాల సెక్టర్స్లలో జాబ్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ నేను చూశాను, కళ్ళతో చూశాను. ఒక కంప్యూటర్ అప్లికేషన్ నేను పోతే జాబ్ అక్కడికి వస్తుంది. భయమా జాబ్ రాదని? ప్యాకేజ్ రాదని భయమా? ఇంకా అందువల్ల నేను అంటున్నాను ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చాలా చాలా. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే BCA చదవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వాళ్ళైతే ప్రత్యేకంగా మన కోసం అసలు ఈ BCA స్టడీస్ అనేది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా కూడా మనకు చెప్పబోతున్నారు. మనకు ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న పర్సన్ ఎవరంటే 10 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 6 degrees, అలాగే 2 PhDsతో పాటు అలాగే ప్రపంచ రికార్డ్ అనేది కూడా ఆయన సొంతం. 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన మేనేజ్మెంట్ గురు డాక్టర్ నారాయణ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం. అసలు BCA అంటే ఏంటి, మరి దానిలో వచ్చే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇన్ని ప్రపంచ రికార్డులు అనేది కూడా మీరు సాధించారు. ఇట్ వాస్ ఎ గ్రేట్ థింగ్. ఒక ఎడ్యుకేషనిస్ట్గా కానీ BCA దాని గురించి అయినా కానీ మీరు చెప్తే బాగుంటుంది సార్. అసలు BCA అంటే ఏంటి? BCA ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అయితే మనకు జనరల్గా BTech CS అని ఉంటాం. BTech అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, CS అంటే కంప్యూటర్ సైన్స్. 2 డిగ్రీలు ఒకటే. BTech CS 4 years, BCA 3 years కోర్స్. ఓకే, 3 years కోర్స్ కాబట్టి 80% సబ్జెక్ట్స్ సేమ్. అయితే మన దగ్గర స్పెషల్ ఏంటి BCA డిగ్రీ అంటే పేరులోనే ఉంది కంప్యూటర్ అప్లికేషన్ అని. రైట్. అయితే జనరల్గా జరుగుతున్నది ఏంటి అంటే పెద్ద పెద్ద కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే AI అని ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ML మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీ ఉంటుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది, జావా, ఒరాకిల్, పైథాన్, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిని కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్పిస్తే ఇవన్నీ తెలుస్తుందా? లైక్ అది కూడా ఒక మోస్తరుగా తీరే కదా. క్లాస్ రూల్నేమో రాసుకొచ్చే పెన్నుతో రాస్తున్నాము, కంప్యూటర్ ల్యాబ్లో ఫింగర్స్తో ఆడిస్తున్నాం అంతే. అది తీరిని ఇది తీరిని. మరి వీళ్ళకి నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? దానికి మనం ఏం చేస్తున్నామంటే BCAని ఇంటర్ తర్వాత 3 years కోర్స్. ఇది ఓకే. ఇంటర్లో ఏ గ్రూప్ అయినా ఎలిజిబుల్. ఏ గ్రూప్ అయినా MPC, BIPC, MBC. కానీ ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ విషయానికి వచ్చేటప్పటికి BIPC వాళ్ళు కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఏం లేదు, ఏమి లేదు. ఓకే, ఇబ్బంది ఏమి లేదు. డైరెక్ట్ కూడా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కదా, అందరు కొత్తే కదా. MPC కానీ BIPC, MBC అందరూ కొత్తే డిగ్రీ, అందువల్ల ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే మనము ఈ 3 years కోర్సు ఇయర్లీ 2 semesters ఉంటుంది. 3 2 6 semesters. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సెమిస్టర్లో ఒక సెక్టర్ తీసుకెళ్తాం, ఇండస్ట్రీ సెక్టర్. ఆ సెక్టర్ అంటే ఆటోమొబైల్ సెక్టర్. ఓకే. ఆటోమొబైల్ సెక్టర్లో ఏం తయారవుతాయి? కార్లు, బైకులు, స్కూటర్లు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు తయారవుతాయి. మీరు అడగొచ్చు, సార్ BCAను ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి ఏం సంబంధం ఉంది సార్? అదే 2 కాంట్రాస్ట్ డిఫరెంటే కదా సార్. కదా. కాకపోతే ఇప్పుడు కారు టైర్ తీసుకుందాం. టైరు
షేప్ ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని మౌల్డ్ అంటాం. మౌల్డ్ దేంతో తయారు చేయాలి? కంప్యూటర్ అప్లికేషన్. ఇక జనరల్గా కంప్యూటర్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ జాబ్ అప్లికేషన్ పెట్టుకుంటాం కదా అలా అనుకుంటారు. కాదు, ఈ కంప్యూటర్ని ఏ ఇండస్ట్రీలో ఏ సెక్టర్లో ఎలా అప్లై చేస్తున్నారు. ఓకే, కంప్యూటర్ అప్లికేషన్ లేకుండా టైర్ తయారు కాదు, ఇంజిన్ తయారు కాదు, ట్యూబ్ వీల్ తయారు కాదు, ఏది తయారు కాదు. అక్కడ కంప్యూటర్ అప్లికేషన్ ఎలా డిజైన్ చేస్తున్నారు, ఎలాగ మోల్డ్ చేస్తున్నారు. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కంప్యూటర్ అప్లికేషన్ లేక నడవట్లేదు. అంటే ఈ స్టూడెంట్ తెలియాలి, ఓహో ఇప్పటి వరకు నేను బీటెక్ సిఎస్ చదివినా లేకపోతే బీసీఏ చదివినా కూడా మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయని అనుకున్నాను. దాంట్లోనే కాదు, అసలు కంప్యూటర్ అప్లికేషన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ లేక కాకుండా కంప్యూటర్ అప్లికేషన్ లేక నడవదు అని తెలిసినప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జాబ్కి వెళ్ళిపోతాడు. ఓకే, రెండో సెమిస్టర్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. టెక్స్టైల్ ఇండస్ట్రీకి కంప్యూటర్ అప్లికేషన్ సంబంధం ఏంది? ఇప్పుడు మీరు వేసుకున్నారు ఒక ప్యాటర్న్, కలర్ ప్రింటింగ్, డిజైన్ కలర్ ప్రింటింగ్ ఇదంతా కంప్యూటర్ అప్లికేషన్ మీద ఎలా జరుగుతుంది అని చూస్తాడు. ఓకే, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే అక్కడ కూడా బీసీఎస్ అనే స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలుస్తాను. థర్డ్ సెమిస్టర్లో మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకెళ్దాం. కంప్యూటర్ అప్లికేషన్గా బీసీఏ స్టూడెంట్కి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ సంబంధం ఏంది? సంబంధం ఉంది. మిక్సింగ్ ఎలా జరుగుతుంది? కంప్యూటర్ అప్లికేషన్. ఓకే, కెమికల్స్ మిక్సింగ్. రెండోది డేట్ ఆఫ్ ఎక్స్పైర్డ్. కంప్యూటర్ అప్లికేషన్ తెలుసుకోవాలి, కంప్యూటర్ మీద తెలుసుకొస్తుంది ఎంత టైం, ఎంత 3 months 6 months 2 years 3 years అనేది అంటే కంప్యూటర్ అప్లికేషనేగా. ఫోర్త్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఫుడ్లో మిక్సింగ్ ఏంటి? తర్వాత అంటే డేట్ ఆఫ్ ఎక్స్పైర్డ్ ఏంటి అంటే అక్కడ కూడా బీసీ స్టూడెంట్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, బెవరేజ్ ఇండస్ట్రీస్ 5th సెమిస్టర్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ డ్రింక్స్, ఆల్కహాల్ ఏంటి, సాఫ్ట్ డ్రింక్స్ ఏంటి, హార్డ్ డ్రింక్స్ ఏంటి, అక్కడ మిక్సింగ్లు ఏంటి, డేట్ ఆఫ్ ఎక్స్పైర్డ్ ఏంటి. ఓకే, 6th వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. రైట్, సోపు, పేస్ట్, బ్రష్, ఇవన్నీ ఒక సూపర్ మార్కెట్లో పోతే ఎన్ని రకాల వస్తుంటాయి, అన్ని రకాల వస్తువులు ఎఫ్ఎంసీజీ వస్తువులు అంటారు. అదంతా కంప్యూటర్ అప్లికేషన్. అంటే డిజైన్ మోడల్ తయారు చేయాలి, మౌల్డ్ తయారు చేయాలంటే కంప్యూటర్ అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి లెదర్ టెక్నాలజీ. షూ తీసుకోండి, ఒక బెల్ట్ తీసుకోండి, చెప్పులు తీసుకోండి, పర్స్ తీసుకోండి, బ్యాగ్ తీసుకోండి, నా షేప్ డిజైన్ కావాలి. డిజైన్ మీన్స్ కంప్యూటర్ అప్లికేషన్. ఇప్పుడు స్టూడెంట్కి ఏమై అర్థమైంది? మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఓహో ఈ బీసీఎస్ చదివిన స్టూడెంట్కి నాట్ ఓన్లీ ఎంఎన్సీ కంపెనీస్ ఇన్ని రకాల సెక్టర్స్లలో జాబ్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ నేను చూశాను, కళ్ళతో చూశాను ఒక కంప్యూటర్ అప్లికేషన్ని. నేను పోతే జాబ్ అక్కడికి వస్తుంది, భయమా జాబ్ రాదని, ప్యాకేజ్ రాదని భయమా? ఇంకా అందువల్ల నేను అంటున్నాను ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎనీ డిగ్రీకి, నాట్ ఓన్లీ దట్ డిగ్రీ, నాట్ ఓన్లీ దిస్ డిగ్రీ, ఏ డిగ్రీకైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్ ఇచ్చినప్పుడు సూపర్గా తయారవుతాడు. ఓకే, అందుకని మగాడు తెరక చెడిపోతారని ఎప్పటి నుంచో ఉంది ఆ డైలాగు. ఆ డైలాగ్ నిజమే. అంటే తెరకంటే ఏంటి? సినిమాలు, షికార్లు, అమ్మాయిలంటే సినిమాలు, పార్కులు కాదు. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ పరంగా, కంపెనీ ఎక్స్పోజర్ పరంగా, స్టడీ టూర్గా, బిజినెస్ మ్యాన్ కలవటం విధంలో నెట్వర్కింగ్ పెంచుకోవటం తిరగాలి. అట్లా తిరిగినప్పుడు ఖతర్నాక్ తయారుతాడు స్టూడెంట్. ఓకే, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డేరు పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఏ కంపెనీకి పైన కూడా సక్సెస్ అవుతాడు. అలాగే అందిస్తాను. మన డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్ విషయానికి వచ్చేటప్పటికి అందులో మీరు దీంతోపాటు ఈడిపి అనేది కూడా యాడ్ చేసి అనేది కూడా వాళ్ళకు కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నారంట కదా. సో ఏంటి సార్ అదే ఈడిపి? ఈ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ ప్రోగ్రామ్ అంటే బీసీఏ చదివిన స్టూడెంట్ కూడా ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకోవచ్చు. ఓకే, ఎనీ కైండ్స్ ఆఫ్ బిజినెస్ పెట్టుకోవచ్చు. నేను బీసీఏ చదివినామో ఇంకో జాబ్కి అయిపోవాలని రూల్ ఏం లేదు. ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఉంది కదా, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది కదా, గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది కదా, గ్లోబల్ అవేర్నెస్ ఉంది కదా. అలాగా మనం బీసీ స్టూడెంట్ కూడా ఈడీ ప్రోగ్రామ్ అందిస్తూ ఉన్నాం. ఓకే సార్, మంచి జాబ్ రావడానికి లేదా మంచి ప్యాకేజ్ రావడానికి సో వాల్యూ యాడ్ అండ్ కోర్సెస్ ఏమైనా కానీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా ఈ 6 సెక్టర్స్ విషయంలో? మనము వీళ్ళకి వాల్యూ యాడ్ కోర్స్ కూడా అందిస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి వాటి మీద, ఎంఎల్ మీద, మెషిన్ లెర్నింగ్ మీద వీటి వల్ల వాల్యూ యాడ్ కోర్సెస్ ఫైనల్ ఇయర్ కాగానే బ్రహ్మాండమైన దగ్గర ఒక్కొక్కరు 4 to 5 ఆఫర్ లెటర్స్ వస్తాయి. మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్తో పాటు మంచి జాబ్తో పాటు ఆ విధంగా మన ఏర్పడడానికి మంచి వాల్యూ యాడ్ కోర్సులు మనం అందిస్తా ఉన్నాం. ఓకే, సో ఆ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేది కూడా వాళ్ళకి ఇంకొంచెం బెనిఫిట్ అవ్వడానికి, ప్యాకేజ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే దీనికంటూ సపరేట్గా పే చేయాలని కానీ ఏమీ లేదు, ఇంక్లూడింగ్ ఫీజులోనే, అంతా ఇంక్లూడింగ్ ఫీజులోనే. ఓకే, అలాగే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అని మీరు అన్నారు. సో ఎవ్రీ ఇయరా లేకపోతే ఎవ్రీ సెమిస్టర్గా తీసుకెళ్తారు? ఎవ్రీ సెమిస్టర్కి
ఒక ఇండస్ట్రీ ఉంటుంది ఒక్కొక్క సెక్టార్లో. ఓకే. దట్టు మళ్ళీ ఎవ్రీ ఇయర్ 10 days ఇండస్ట్రీ టూర్ ఉంటుంది, ఇండియా టూర్. ఓకే. హ్యాపీగా 10 days ప్రోగ్రామ్ ఉంటుంది. దగ్గర 5 to 6 states కవర్ చేస్తాము, ఒక 10 to 15 ఇండస్ట్రీ కవర్ చేస్తాము, మంచి బిజినెస్ మెన్ కల్పిస్తాము, వాళ్ళ చేత ఇంటరాక్షన్ ఉంటుంది. ఇవన్నీ కవర్ అవుతాయి కాబట్టి దానిని గ్లోబల్ ఎక్స్పోజర్ అనొచ్చు, గ్లోబల్ అవేర్నెస్ అనొచ్చు, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనొచ్చు. ఓకే. ఆ రకంగా అందిస్తా ఉన్నాం. అండ్ ప్రజెంట్ ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే బీసీఏకి ఉన్న డిమాండ్ అనేది ఎలా ఉంది? పెరిగిందా, తగ్గిందా? పెరిగింది. ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే బీసీ వన్స్ అప్పుడు నాకు తెలీదు, యా, దాని నా గురించి నాలెడ్జ్ లేదు, ఐడియా లేదు అసలు. ఎస్ సార్. అందువల్ల ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఈ కోర్స్కి ప్రాణం పోసాం కాబట్టి మంచి డిమాండ్ పెరిగింది. మంచి ముందు స్థానికి స్టూడెంట్స్ కూడా మంచి సక్సెస్ఫుల్ అవుతూ ఉన్నారు. ఓకే. మరి స్టూడెంట్స్ పరంగా వాళ్ళకు మరి మీ సైడ్ నుంచి కేర్ అనేది తీసుకోవడం కానీ ఎలా ఉంటుంది ఏంటి? పేరెంట్స్ వాళ్ళ అడుగుతూ ఉంటారు కదా, ఎస్ అరే కాలేజ్లో చేర్పించాము, ఓకే, కాకపోతే ఇందులో తక్కువ ఉంటాడు, ఇందులో ఎక్కువ బాగా చదువుతాడు అని చెప్పేసి వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు కూడా పేరెంట్స్ వాళ్ళ డౌట్స్ ఉంటాయి. మరి వాళ్ళని అంటే అలాంటివి మీరు ఎలా నివృత్తి చేస్తారు? ఇప్పుడు గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ ఎక్స్పోజర్, గ్లోబల్ అవేర్నెస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆర్డినరీ స్టూడెంట్, చదవలేని స్టూడెంట్ ఉంది. ఇంకా క్లాసులో కూర్చోబెట్టి చదవమంటే బోరు, కానీ తిప్పి చదువుకొని తెలుసుకోవడం రాలేదంటే ఇంకా ఇబ్బంది ఏమి దాంట్లో. అంటే ఏంటి మీరు ఇచ్చేది కూడా థియరిటికల్ 50 అండ్ ప్రాక్టికల్ 50 ఇస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆ రకంగా ఇస్తున్నా కాబట్టి ఇంకా దాంట్లో ఇంకా బోరు ఉండేది, నేను చదవలేనేమో, ఫెయిల్ అవుతానేమో, ఇంకా నేను సక్సెస్ కాలేమో నా మాట రావు ఇంకా. ఓకే. సో యు ఆర్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు గెట్ ఏ జాబ్ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. నైస్ సార్. అండ్ బీసీఏ కోర్స్ చాలామంది వరకు కూడా తెలీదు. ఏంటంటే మెయిన్గా ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ అనేటప్పటికీ ఓన్లీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీసే అనుకున్నారు, కానీ ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ ద్వారా కూడా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది కూడా మీ త్రూ మరి డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్ ద్వారా కూడా ఇలాంటి ప్రొవైడ్ చేస్తున్నారంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. Thank you so much. Thanks so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.